హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీసెంట్గా జరిగిన మన ఒక మర్డర్ మిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందాం. అది మేఘాలయలో అయితే జరిగింది. మేఘాలయలో ఎలా జరిగింది ఏంటి అన్నది డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనకి రఘువంశీ అండ్ సోనం రఘువంశీ అనే వీళ్ళిద్దరికి రీసెంట్గా మే 21st అయితే మ్యారేజ్ అయితే ఇండోర్లో మ్యారేజ్ అయితే అయింది. వాళ్ళు ఆల్మోస్ట్ జూన్ 2nd హనీమూన్ ట్రిప్కి అయితే మేఘాలయకి అయితే వెళ్ళారు. అక్కడ ఒక హోటల్లో స్టే చేసి, బాలాజీ హోటల్లో స్టే చేసి, అక్కడ ఒక నియర్ బై రెంటల్ బైక్ని అయితే తీసుకొని అక్కడ ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలైతే అనుకున్నారు. ఆ ఎక్స్ప్లోర్ చేసే సమయంలోనే ఒక ద టూరిస్ట్ గైడ్ని అయితే హైర్ చేసుకోవాలనుకున్నారు. బట్ ఆ పేమెంట్స్ రిలేటెడ్ అవి కుదరక చేసుకోలేదు. అండ్ దెన్ ఒక కొత్త వ్యక్తులను అయితే అక్కడ చూడటం జరిగింది. వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు కాబట్టి ఆ లోకల్స్, వీళ్ళు నాన్ లోకల్స్ ఈ ముగ్గురు అని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ కంపల్సరీ ఆ ముగ్గురు టాపిక్ అయితే వస్తుంది. తర్వాత వీళ్ళైతే అలా కొండ బీదికి వెళ్ళిపోయేసి అక్కడ ట్రెక్కింగ్స్ అవన్నీ చేస్తూ తర్వాత వాళ్ళిద్దరూ మిస్సింగ్ అయితే అయ్యారు. తర్వాత ఆ బైక్ ఏదైతే, ఆ స్కూటర్ ఏదైతే ఉందో అది ఎక్కడో ఇంకొక హోటల్ దగ్గర ఒక 30-35 కిలోమీటర్స్ అవతలైతే అది అలా ఆర్ఫంగా కనపడింది. అంటే అది అలా వదిలేసి వెళ్ళిపోయారు. దానికి బైక్కి పెట్టేసి తర్వాత ఒక 1 డే అయింది, 2 days అయింది. తర్వాత ఆ స్కూటర్ ఎవరైతే రెంటల్కి ఇచ్చారో వాళ్ళు కాల్ చేయడం కంటిన్యూస్గా జరుగుతుంది. బట్ వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. సో వాళ్ళైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళ బైక్ని సెర్చ్ చేస్తే ఒకనొక ప్లేస్లో విత్ కీస్ అయితే కనపడింది. ఎందుకంటే పోలీసులు అందరూ అలర్ట్ అయిపోవాలి. ఎందుకంటే నార్త్ ఈస్ట్ మొత్తాన్ని ఊపేస్తుంది. ఎందుకు అంటే నార్త్ ఈస్ట్లో టూరిజం అంత సేఫ్ కాదని చెప్పేసి మన ఎక్స్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేకపోతే ఇన్స్టా, యూట్యూబ్, సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోతుంది. దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్న మన మేఘాలయ పోలీసులు అయితే కనుక కేసుని ఛేదించడానికి అయితే ట్రై చేశారు. తర్వాత వాళ్ళు ఒక్కొక్కరి మీద ఎంక్వైరీ చేస్తూ వస్తూ తర్వాత ఫస్ట్ అయితే వాళ్ళ భార్యని అనుమానించడం మొదలుపెట్టారు. కానీ తను కూడా కనిపించకుండా పోయింది. లేదా నియర్ బై బంగ్లాదేశ్ ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్కి ఏమైనా హ్యూమన్ ట్రాఫికింగ్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఆ కోణంలో కూడా వెరిఫై చేయడం అయితే జరిగింది. కానీ ఏమైంది అంటే కనుక తను ఒక 2 days తర్వాత ఎక్కడో ఒక ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అవతల ఒక ఫోన్ చేసుకుందామని వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి సోనము, నేను పలానా ప్లేస్లో ఉన్నాను, నీరసంగా ఉన్నాను అని చెప్తే వాళ్ళ బ్రదర్ మేఘాలయ పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు తనను కూడా తీసుకెళ్ళడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ గ్యాప్లోనే వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో రాజ్, పేరు గుర్తుపెట్టుకోండి రాజ్. సో తనతో ఈమెకి కొంచెం ఎఫ్ఐఆర్ ఉండటం వల్ల పెళ్ళైనా సరే వాళ్ళ భర్తను చంపించడానికి కిరాయికి ముగ్గురిని పెట్టేసి లేపేసింది. హౌ సాడ్ ఇట్ ఈస్. సో ఇంకెవరిని నమ్మేదానికి ఉంది. సో ఈ మేఘాలయ పోలీసులేమో ఆ సోనం వాళ్ళ భర్తని మర్డర్ చేయించింది అని చెప్పేసి విత్ ప్రూఫ్స్ ఏదైతే మనీ ట్రాన్సాక్షన్లు జరిగాయో ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ, పదే పదే కాల్ మాట్లాడడం కానీ, ఈ హిస్టరీ అంతా తీశారు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే మన సోనం పేరెంట్స్ కానీ, లేకపోతే ఆ రాజ్ సింగ్ రఘువంశీ పేరెంట్స్ కానీ, మా కోడలు ఎలాంటి తప్పు చేయదు, తను మంచిదే, కానీ పోలీసులు ఇలా చేస్తున్నారు, నేను కావాలంటే ఢిల్లీకి వెళ్తాను, అమిత్ షా దగ్గరికి వెళ్తాను, మాట్లాడతాను, సో ఇలా మీరు చేయకండి అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ దేన్ని నమ్మాలి, ఎవరిని నమ్మాలి? పోలీసులు ఏమో ప్రూఫ్ చూపిస్తున్నారు. కానీ వాళ్ళ మామ అంటే వాళ్ళ అబ్బాయి చనిపోయినా కూడా వాళ్ళ కోడల మీద ట్రస్ట్ అయితే ఉంది. కానీ ఫ్యాక్ట్ చూసుకుంటే కనుక అక్కడ తను చంపించింది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరిని నమ్మాలన్నది తెలియదు. కానీ లిటరల్గా జరగడం అయితే అదే జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే రఘువంశీ చనిపోయాడో నెక్స్ట్ 3 days, 2 days కానీ తను బయటికి రాలేదు. ఎప్పుడైతే తన బాయ్ ఫ్రెండ్ని వాళ్ళతో పాటు ఇంకొక ముగ్గురిని ఎవరినైతే అరెస్ట్ చేస్తారో అప్పుడు తనైతే బయటికి వచ్చి సరెండర్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళేమో మన మేఘాలయ పోలీసులు ఏమో సరెండర్ అయింది అంటున్నారు. సరెండర్ అయ్యింది అంటే దాని మీనింగ్ ఏంటి? తన తప్పును ఒప్పుకొని సరెండర్ అయిపోయినట్టే. కానీ కేసు చూస్తేనేమో రెండు వైపుల నుంచి ఏ కోణంలోనూ మనమైతే డిసైడ్ చేయలేము. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బేస్ చేసుకుంటే పోలీసుల ప్రకారం అయితే తన మర్డర్ స్కెచ్ చేసిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆల్ ద ప్రూఫ్స్ కూడా అలానే సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయినా ఇలాంటివే ఉన్నాయి. ఇలాంటి కేసెసే చూస్తున్నాము. లవ్ మ్యారేజ్ చేసుకుంటూ తర్వాత ఇంకొకటి అవుతుంది, తర్వాత ఎఫ్ఐఆర్ అవుతుంది, ఇంకొకరికి పోతారు. లేదు అరేంజ్ మ్యారేజ్ అయితే ఆల్రెడీ తను ఎవరో లవ్ చేస్తుంటారు, లేదా తిని వీడు ఎవరైనా ఇంకొకరిని లవ్ చేస్తారా? సో మళ్ళీ ఎఫ్ఐఆర్, మళ్ళీ ఇది, మళ్ళీ లాస్ట్కి డెడ్. సో ఒక ఇంట్లో ఉండాల్సిన ఇద్దరు ఒకరి మీద ఒకరు నమ్మకం లేకపోతే ఎటు పోతున్నారు? అలాంటప్పుడు ఇంట్లోనే చెప్పి చేసుకోవడం బెటరు, లేదా చేసుకున్న తర్వాత వదిలేయడం బెటరు.
లేదా అట్లీస్ట్ చేసుకున్న వాడికైనా చెప్పి నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో అక్కడ ఉండటం ఇంకా బెటర్. ఇదంతా కాదని చెప్పేసి అన్యాయంగా ఒకరిని చంపి ఇప్పుడు నీకు యూజ్ ఏంటి? అంటే ఇంతమంది చూస్తున్నాము, ఇన్ని కేసెస్ చూస్తున్నాము. అప్పుడన్నా తెలియదు, అరే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరుకుతాము, దొరకకుండా అయితే వెళ్ళాము, తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి అన్నది కూడా థింక్ చేయాలి కదా. అలా ఎవరూ చేయట్లేదు. అట్లీస్ట్ మీకు నిజంగా చేసుకోవాలి అనిపించినప్పుడు చేసుకోకూడదు, చేసుకున్న తర్వాత అలానే కంటిన్యూ అయిపోండి. అంతేగాని చంపడాలు, చంపించడాలు ఇవన్నీ చేయకండి. అవతల లైఫ్ ఎవరిదైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అవతల లైఫ్ వాళ్ళది. సో ఉన్నది ఒకటే లైఫ్ కాబట్టి మీకు నచ్చినట్టు ఉండాలనుకుంటే ఉండండి. అంతేకాని ఫోర్స్ఫుల్గా మీరు వెళ్ళి ఇంకొకరి లైఫ్లోకి అలా చేయకండి, వాళ్ళని చంపించకండి. సో బెటర్ ఏంటంటే బీ వన్స్ వెళ్ళారా, సో ఇలాంటి మర్డర్ స్కెచ్లు అయితే చేయకండి. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయినా లేకపోతే లవ్ మ్యారేజ్ అయినా చేసుకోవాలంటే జనాలు భయపడుతున్నారు. సో లిటరలీ ఇవన్నీ చూస్తూ అలానే ఉంది సిచ్యువేషన్ మరి. సో గైజ్ మీరైతే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. నేను అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, ఎందుకంటే ఇద్దరికీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏమంటే అమ్మాయిలు బయటపడింది, అంతకుముందు కేసెస్ చూసుకుంటే అబ్బాయిలు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఆ కేసు అలా నడుస్తూ ఉంది. ఏదన్నా అప్డేట్స్ ఉంటే కనుక నేను మీకు మళ్ళీ తప్పకుండా అయితే చెప్తాను, అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై. సైనింగ్ ఆఫ్ ఈశ్వర్ టాక్స్.